చేస్తే బాగుంటుంది అని అడిగాను. ఐ డోంట్ నో, నేనేమన్నా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరనుకున్నాడో తెలియదు కానీ అందరికీ నమస్కారం. మాటల్లో కిచ్కి ట్రిక్స్ బిళ్ళ వేసుకో, కిచ్కిచ్ పోగొట్టుకో, తప్పకుండా చేస్తా. అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. కన్నడం కొంచెం కొంచెంగా తెలుసు. ఓ పని చేయి, నువ్వు తెంగి క్షమించాలి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. కన్నడ రాష్ట్రం అన్నా, కన్నడ ప్రజలన్నా మొట్టమొదటి నటుడుగా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. అటువంటి గొప్ప వ్యక్తిని కన్న దేశం కన్నడ దేశం. ఏంటి సార్ అది? కన్నడ దేశం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. వారి ఆశీస్సులు నాకే కాదు నా బిడ్డకు కూడా కావాలని ఆశీర్వదించండి మావయ్య. ఇక్కడ ఈ కన్నప్ప సినిమా గురించి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్, నైస్. రాజకుమార్ గారి గురించి మాట్లాడాలన్నా, రాజకుమార్ గారు నటన గురించి మాట్లాడాలన్నా నేను చాలను. మరెందుకురా నీకు? నేను చాలను. ఇది రియలైజేషన్. ఇది 100%. ఎంత ఆయన యాక్టింగ్ ముందు మేమెంత. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అంత గొప్ప నటుడు. ఇంకా చాలే ఆపరా, ఊరుకోండి గురుగారు. ఆ తర్వాత ఒక అత్యంత ఆత్మీయుడు, నా ప్రాణ స్నేహితుడు. ఎవరది? ఎవరు? అంబరీష్. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. వాడు పోయిన తర్వాత నేను ఇక్కడికి రావడానికి అప్పుడప్పుడు సంశయిస్తుంటాను. ఏ ఎందుకు? ఎవరూ లేరే, ఎలా వెళ్ళేది అని. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అంతకు ముందుగా విష్ణు ఎప్పుడు జాక్ ఫ్రూట్ అని పిలిచేవాడు. అంటే నువ్వు పండు. వీళ్ళందరూ గొప్ప నటులు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. రోజుకు ఒక్కసారైనా నేను అంబరీష్ మాట్లాడకపోతే ఉండేవాళ్ళం కాదు. ఫ్రెండ్ విరా, గొప్ప స్నేహితుడు. ఆ స్నేహితుడు ద్వారానే ఇంకొక స్నేహితుడు తమ్ముడు వెంకటేష్ పరిచయం అయ్యాడు. మీరెవరు? వీళ్ళ బాల స్నేహితుడు. ఓహో, వారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. ఏదైనా ఒక స్నేహమైనా, ఒక ఆప్యాయత అయినా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ. ఉష్ణం ఉష్ణేన శకీల, ఉదరం వాయు ట్రబులేనా, విత్తం వాతం కప్పు అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. మీ అందరికి తెలిసింది. నాకు తెలీదమ్మా. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితుడు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులు. దేవుడిచ్చిన బాబాయ్, దేవుడిచ్చిన తమ్ముడు. ఈ హోటల్ నాకు దేవాలయం. వేదవసోది పడిగిరా. ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలి అని ఎప్పుడో దేవుడు రాసి పెట్టాడు. అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అరుస్తున్నాడు ఈడు. నేనెంత ఐఎమ్ ఆర్గనైజింగ్ పిచ్చోడా. అలా కాదు రప్పించోడా. వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ నెక్స్ట్ మినిట్ వీ డోంట్ నో. సాయంత్రం పడుకుంటాం, మేము నిద్రపోం సార్. నిద్ర రాదు. భగవంతుడా, ఉదయం లేచి డిసిప్లిన్ గా ఉన్నావా అన్నది ముఖ్యం. డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అటు చూడు బే. ఫ్లాష్ బ్యాక్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అందుకే 1975 నవంబర్ 22 మై ఫస్ట్ పిక్చర్ వాజ్ రిలీజ్. భూమికి పుట్టక ముందు ఆయన పుట్టినాడు. ఏంటప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి, ఎప్పుడైనా పుట్టచ్చు. ఆ తర్వాత సో మెనీ పిక్చర్స్, దాదాపు more than 500 ప్రొడ్యూస్డ్ as a 70 పిక్చర్.